హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ కర్రీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. చింతపండు పులుసు వేసి టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోద్ది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ పూట లంచ్ బాక్సులకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ఎగ్ కర్రీ. ఇప్పుడు ఆ ఎగ్ కర్రీ ఎలా చేసేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా దానికోసం నేను ఎగ్స్ ఆలుగడ్డ ఉడికించి పెట్టుకున్నానండి. 2 ఎగ్స్కి మధ్యలో ఇలా ఘాట్స్ పెట్టేసుకోవాలి. ఆలుగడ్డలు ఈ సైజు లేదంటే ఇంకొంచెం చిన్న సైజు కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కట్ చేయొద్దు, కొంచెం లావుగానే ఉండాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దానికోసము ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి, ఒక టమోటా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఆలుగడ్డలు వేసుకొని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని, 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని, ఇవి చిటపట అన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మీడియం మంట మీద ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు. చూడండి, చక్కగా మగ్గిపోయినాయి. మరి ఎక్కువ కలర్ మారక్కర్లేదు, ఇలా అయితే సరిపోయింది. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టమోటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి 1 టమోటా వేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు టమోటా అంతా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ అయితే టమోటా మొత్తం మగ్గిపోయిద్ది మనకి. చూడండి, టమోటా మొత్తం మగ్గిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇలా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోండి. కారం మీకు తగ్గట్టు వేసుకొని ఇది కూడా ఈ కారం అంత పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలండి. మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, కానీ నార్మల్గా ఉంటేనే బాగుంటుందండి. ఎగ్గు కూరలో మరి పుల్లగా ఉంటే బాగోదు. చూసుకొని వేసుకోండి. అది వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం మంట మీద బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడుకుతున్న టైంలో ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోండి. కొంచెం నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ బెల్లం వేసాను, పొడి వేసుకుంటే సరిపోయింది. మనకు పులుపు కానీ కారం కానీ ఏదైనా ఉంటే బ్యాలెన్స్ చేస్తుందండి. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి నేను మెత్తగా దంచుకొని వేసుకుంటున్నాను. మీరు మిక్సీ అయినా పట్టుకొని వేసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గులు ఆలుగడ్డలు వేసుకొని చిన్న మంట మీద మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని. ఎగ్గులు అవి వేసాం, మసాలా అవి వేసాం కాబట్టి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఫైనల్గా కొంచెం కస్తూరి మేతి వేసుకోండి. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, అది ఆప్షనల్, వేసుకోకపోయినా ఏం కాదు. అంతేనండి. ఇంకొంచెం మీకు దగ్గరికి కావాలి అంటే ఇంకొక 5 నిమిషాలు ఉంచుకోండి. నేనైతే ఇలా తీసేస్తున్నా కలుపుకోవడానికి. ఇది చపాతీలోకి, రైస్లోకి, ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే, అంతేనండి. వేడివేడిగా ఆలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సింపుల్గా కూడా అయిపోద్ది. మార్నింగ్ హడావుడి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అంతేనండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.